शुभ गणपति शिव गणपति जय हो। गंगाधर गौरी प्रिय श्री गणपति जय हो। जय गणपति शुभ गणपति शिव गणपति जय हो। गंगाधर गौरी प्रिय श्री गणपति जय हो। सुन्नि पिंडी बोम्म चेसी पार्वती मुरिसी अम्म आस उसुरु पोसी दीवेनलिडगा मुद्दु बालुडवतरिंचे। హాయ్ హలో నమస్తే. మనం ప్రస్తుతం ధూల్పేటలో ఉన్నాం. ధూల్పేటలో ఎందుకున్నాము అంటే ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేశానాయ బాలచతురాయ శ్రీ గణేశాయ ధీమహి. జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బజ్జ గణేశ గణేశ. ఇవన్నీ ఆడుతూ పాడుతూ అల్లరి అల్లరిగా చేస్తూ ధూమ్ధామ్గా జరుపుకునే పండగ అంటే సంవత్సరానికి ఒకసారి కూడా గణేష్ పండగ. ఆ గణేశుడు కూడా గజ్జ కట్టి ఆటలాడేలాగా మన హైదరాబాద్ ధూల్పేటలో తయారు చేస్తారు గణేశుడిని. అదే కాకుండా మరి తెలంగాణలో అటు చూసుకుంటే ఏపీలో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రము గణేశుని పండగ మాత్రం అంగరంగ వైభవంగా ఎంతో చక్కగా కూడా మరి జరిపిస్తారు. ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏటా ధూమ్ధామ్గా జరిపించే పండగే గణేశుని పండగ. అంత గొప్పగా జరుగుద్ది. మరి ఆ గొప్ప గణేశుల్ని తయారు చేసే సత్తా ఉన్న ఒకే ఒక ఏరియా ధూల్పేట్. గణేశుల తయారీకి పెట్టిన పేరు ధూల్పేట్. మరి ఆ ధూల్పేటలో ప్రస్తుతం మనం ఉన్నాము. రకరకాల అందమైన గణేశుల్ని, బుజ్జి గణేశుల్ని, పెద్ద పెద్ద గణేశుల్ని కూడా చూద్దాం. మరి ఇక్కడ ఫస్ట్ చూపిస్తున్నాను. గణేశుడు ఎంత బాగున్నాడంటే సూర్యకిరణాలని, అంటే ఒక సూర్యుడిని నెత్తిపైన మోస్తూ సూర్యకిరణాలతో, మరి చేత బాణము, ఇక్కడ బాణం ఉంది, ఇక్కడ మాత్రము మనకు బాణం ఎక్కువ పెట్టే విల్లు వస్తుంది. ఇంకా అది పెట్టలేదు, ఎందుకంటే ఇప్పుడు ఇంకా మనకు ఒక నెల రోజులు టైం ఉంది గణేశుని పండగకి. కాబట్టి తయారు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఆల్మోస్ట్ అంతా కూడా తయారు చేయడం అయిపోయింది, కూడా ఫినిషింగ్ కూడా అయిపోయింది. ఆ ఒకటి బ్యాలెన్స్ ఉంది. కానీ ఈసారి ప్రత్యేకత ఏంటి అంటే అయోధ్య రామ మందిరము నిర్మించారు మన ప్రధాన మోడీ నరేంద్ర మోడీ. మరి ఆ అయోధ్య మందిరాన్ని కూడా అలంకరిస్తూ గణేశునికి ఎంతో ముస్తాబు చేస్తూ మరి ఇక్కడ లైటింగ్ షోను కూడా చూస్తున్నాము. ఆ రామ మందిరాన్ని స్వయంగా దర్శించుకునేలాగా కూడా గణేష్ విగ్రహానికి సమకూరుస్తూ కూడా ఈసారి గణేష్లను తయారు చేయడం కూడా జరిగిందంటే ఎంత గొప్ప విషయం అని కూడా చెప్పుకోవచ్చు. అందుకు ఈ గణేషుని ఎంత అంటే మనం చూస్తున్నాము, పట్టు పంచ, ఈ కలరింగ్ కావచ్చు, ఈ ఆర్నమెంట్స్ అన్నీ కూడా, ఆభరణాలన్నీ కూడా ఎంత చక్కగా రూపుదిద్దైతే మనకైతే కళ్ళకు కట్టినట్టుగా ఎంత బాగా అలంకరించారంటే ఒక్కొక్క గణేషుని చూస్తుంటే ఇక్కడ కళ్ళు చెదురుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. మనకి రైట్ సైడ్ ఇంకో గణేశుడు ఉన్నాడు కొత్తగా. ఇది అందరికీ తెలిసిందే అనుకుంటాను. హనుమంతుడు సంజీవిని కొండను మోసుకొని వస్తాడు. ఓకే, అందుకు ఇప్పుడు ఇక్కడ గణేశుని అలంకరణలో, గణేశుని రూపంలో కూడా ఆ కొండనైతే చిటికన వేలు మీద మోసుకొని వస్తున్నట్టుగా కూడా ఇక్కడ రూపుదిద్దడం కూడా జరిగింది. మరి ఇలాంటి కొత్త వెరైటీగా అందరినీ అలరించేలా కూడా, ఆకట్టుకునేలాగా కూడా ఎంతో గొప్పగా ఒక్కొక్క రూపాన్ని, ఒక్కొక్క దేవుడి రూపాన్ని కూడా ఇక్కడ అలంకరించి మనకు తయారు చేసి ఆ 11 రోజులు జరిగే గణేశుని పండుగను మాత్రం ధూమ్ధామ్గా చేసుకునేలాగా కూడా ధూల్పేటలో విగ్రహాలు అయితే ప్రతి ఒక్క దేవుడి రూపాన్ని అలంకరిస్తూ గణేశునికి మరి ఇక్కడ రూపుదిద్ది కళాకారులు ఎంత గొప్ప వాళ్ళు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ కూడా చూస్తున్నాం ఎంత 5 తలల నాగు పడగ. మళ్ళీ ఆ నాగు పడగ కూడా స్వయంగా, అంటే రాత్రిపూట చూస్తే ఆ లైటింగ్ లో మాత్రం నిజంగానే నాగుపాములేమో అనుకునే విధంగా కూడా రూపుదిద్దారు. ఎందుకంటే నాగు పడగలో కూర్చున్నాడు. నాగు పడగలో పడుకునేది మహావిష్ణువు. ఆ విష్ణువే కాదు, గణేశుని ఇప్పుడు ఈ రూపంలో కూడా తీర్చిదిద్దారు. ఇదంతా క్లాత్ను కూడా, అంటే పట్టు వస్త్రాలను కూడా ధరించి వినాయక విగ్రహాన్ని ఇక్కడ తయారు చేస్తున్నారు. మరి ఇక్కడ ఈ విగ్రహాలను తయారు చేసే వాళ్ళు కూడా మనతో పాటే ఉన్నారు. అసలు
ఈ ఈ విగ్రహాలను తయారు చేయడానికి అంటే చిన్న విగ్రహాలను తయారు చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? పెద్ద విగ్రహాలను అంటే ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క లాగా ఉంది. మరి వాళ్ళు ఎన్ని రోజులు తయారు చేస్తారు? వాళ్ళ కష్టం వెనక అంటే ఇన్ని రోజుల ఈ గణేషుని తయారు చేసే వెనకాల వాళ్ళ ఎంత కష్టం ఉందనేది కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాము. ఎందుకంటే ఈసారి గణేషుల్ని రీజనబుల్ రేట్లల్లో ఎంతవరకు అమ్ముతున్నారు, ఏ గణేషుని ఎలా కొనొచ్చు ఏంటి అనేది కూడా ఇప్పుడు చాలా అవసరం కాబట్టి అవి కూడా అడిగి తెలుసుకుందాము. మన దగ్గర దాదాపు ఇదైతే 25 అడుగులో 30 అడుగులో ఉంటుంది అనుకుంటాను గణేశుడు. మరి మనకైతే పర్టికులర్గా తెలీదు, అందుకు మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాము. చాలా అందంగా ఉన్నారు. ఇక్కడ గణేశుని చూస్తున్నట్టయితే నిజంగా ఆ కళ్ళు కూడా రియల్ కళ్ళలాగే కనిపిస్తున్నాయి. మరి ఆ రియల్ కళ్ళలాగే ఉన్నాయి కాబట్టి అసలు ఏంటి ఇంకా స్పెషల్గా అందరినీ అట్రాక్ట్గా చూపించే విగ్రహం అయితే ఎదురుగా మనకు కనబడుతుంది. శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామిని తలపైన పెట్టుకొని 2 ఏనుగులను కూడా పక్కన పెట్టుకొని, అలాగే గణేశుడు ఎంత అందంగా ముస్తాబై ఇక్కడ కూర్చున్నాడు. ఆ అందమైన రూపాన్ని కూడా అందరినీ అలరించేలాగా కూడా ఎంతో అలంకరణతో ఇక్కడ తీర్చిదిద్దారు కూడా. అడిగి తెలుసుకుందాం. మరి భయ్య, మరి ఇన్ని రకాల గణేశులను కూడా ఇక్కడ తయారు చేసి పెట్టారు. ముఖ్యంగా చెప్పాలంటే మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా ఆ రూపాన్ని కూడా తీర్చిదిద్దేలాగా ఆలోచన చేసి ఎంతో చక్కగా తీర్చిదిద్దారు. అంటే పెద్ద విగ్రహాలని ఒక్కొక్క డిజైన్ని మీరు తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? మనం స్టార్ట్ చేసేది 6 నెలల ముంగటే స్టార్ట్ చేస్తాం. సెప్టెంబర్లో ఉన్నప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నుంచి స్టార్ట్ చేస్తాం. 6 నెలల నుంచి తయారు చేస్తాం మేము మూర్తి. అప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం. 6 నెలల ముంగటే స్టార్ట్ చేస్తాం. ఆ నెలకు ముందే స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఇవి స్టార్ట్ చేయడానికి ఎంత మంది కష్టపడతారు? కస్టమర్ అంటే ఒక్కొక్క షెడ్లో అయితే 30-40 మనుషులు ఉంటారు తయారు చేయడానికి. దాని తర్వాత కలర్ చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, పని చేసే వాళ్ళు అలాగే ఉంటారు, లేబర్ అలాగే ఉంటారు, సపరేట్గా ఉంటారు. ఓకే, ఇప్పుడు గణేషుల్ని మీరు ఈ సంవత్సరం ఎక్కువ తయారు చేశారా, పోయిన సంవత్సరం ఎక్కువ తయారు చేశారా? సంవత్సరంకి ఎంత తయారైతే ఎంతనే తయారైతుంది, ఎక్కువ తయారు చేయలేదు. ఓకే, పబ్లిక్తో అయితే అంటే ఈసారి ఎన్ని తయారు చేశారు? లక్ష పైన అవుతుంది. మరి 1,00,000 పైన తయారు చేస్తున్నారు కదా, ఇప్పుడు 6 నెలల టైం సరిపోతుందన్న? సరిపోతుంది. ఇప్పుడు లైటింగ్ షోని ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తగా అయోధ్య రామ మందిరాన్ని కూడా ఇప్పుడు అటాక్ చేసి కూడా దేవుడికి మరి గణేషుని అలా విగ్రహాలు తయారు చేశారు కొత్తగా. ఇప్పుడు అలాంటివి ఎన్ని తయారు చేశారు? అంటే మాడిఫై చేస్తారండి. మాడిఫై చేసి కస్టమర్ ఎట్లా చెప్తారు కదా అట్లా తయారు చేస్తాం మేము. కస్టమర్ చెప్పినా కానీ తయారు చేస్తాం. మా మనుషులు కూడా తయారు చేస్తాం. తయారు చేసే వాళ్ళు కూడా వేరే వాళ్ళు ఉంటారు, మా వాళ్ళు ఉంటారు, మీ వాళ్ళు ఉంటారు. ఓకే భయ్య, ఇప్పుడు చిన్న విగ్రహాలకి మామూలుగా డిజైన్ ని బట్టి అంటే ఎంత రేట్ కాస్ట్ చేస్తారు? పెద్దకి ఇది బొమ్మ తయారవుతుంది మనకి. మనం ఇచ్చేది 15,000 ఇస్తాం. ఇప్పుడు ఇలాంటి విగ్రహాలు అయితే 50 చెప్తాం. దాని తర్వాత 5,000 10,000 తక్కువ చేసి చేస్తాం. అంటే అంత హోల్సేలే ఉంటుంది? హోల్సేల్ రీటైల్ అన్నీ ఉంటాయి. ఇంకా ఇంకొకటి, ఈ సంవత్సరము అంటే మీకు ఇక్కడ సేలింగ్ ఎలా ఉండబోతుంది? లాస్ట్ అలా అంటే పోయిన సంవత్సరం అంటే ఈ సంవత్సరం అయితే చాలా తక్కువ ఉంది, కస్టమర్ చాలా తక్కువ ఉన్నారు. ఎందుకంటే మన తయారు చేసి ధూళిపేటలోనే ఫస్ట్ తయారు అవుతుండే కానీ ఇప్పుడు బయట వాళ్ళు వచ్చి కూడా బయట షర్ట్ కూడా తీసుకొని అక్కడ తయారు చేస్తాం. అందుకోసం ఈ సంవత్సరంలో కస్టమర్ అయితే చాలా తక్కువ ఉన్నారు. మామూలుగా అయితే ఇక్కడ నుంచి ధూళిపేటలో తయారయ్యేటివి, ముఖ్యంగా మీ షాప్ లో తయారయ్యేటివి ఎక్కడెక్కడికి వెళ్తూ ఉంటాయి గణేషులు? అదే విజయవాడ, కడప, హుసూరు, బెంగళూరు అన్ని అక్కడ నుంచి వస్తారు. చెన్నై కూడా వస్తారు. అంటే ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్లేదాకా కూడా తీసుకెళ్ళిపోయి కూర్చోబెడతారు వాళ్ళు. అక్కడ దాకా కూడా బాగుంటుందా? బాగుంటుందండి, బాగుంటుంది. అంటే చూస్తున్నాం కదా, మరి ఇక్కడ నుంచి కడప, చెన్నై, బెంగళూరు ఇక్కడ ఇతర రాష్ట్రాలకు కూడా మేము ఇక్కడ నుంచి పంపిస్తూ ఉంటాము. అక్కడ నుంచి కూడా ధూళిపేటకి వచ్చి తీసుకెళ్తూ ఉంటారు కస్టమర్లు. అయితే అంత గొప్పగా కూడా ఇక్కడ తయారు చేయడం కూడా జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా, తయారు చేసే వాళ్ళు కూడా మనకు చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే అందరికీ కూడా అందుబాటులో ఉండే రేట్లోనే హోల్సేల్ రిటైల్ రేట్లలో కూడా మేము అమ్ముతాము. అందుకే ధూళిపేటకు వచ్చి తీసుకుంటూ ఉంటారు కస్టమర్లు అయితే. కానీ లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరం మరి చాలా వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. కస్టమర్లు కూడా సేలింగ్ కూడా అని చెప్పేసి కూడా అంటున్నారు. ఎందుకంటే అన్ని చోట్ల కూడా తయారు చేయడం పెట్టారు కాబట్టి. కానీ ఈసారి ఎలా ఉంటుందో చూడొచ్చు అంటున్నారు. కానీ మనం చూసుకున్నట్లయితే ఇలాంటి కొత్త వెరైటీగా ఉన్న గణేషుల్ని చూడండి,
నేను కదులుతుంది అనుకోలేదు. ఇక్కడైతే కదులుతుంది అనుకోలేదు. సింహం కదులుతుంది. మరి సింహాల పైన 2 సింహాల పైన ఇటు 2 సింహాలు అటు 2 సింహాలు కూడా ఉన్నాయి. మరి సింహాల పైన గణేశుడు ఎంత చక్కగా కూర్చున్నాడు. స్టార్టింగ్ చూస్తే ఎవరైనా భయపడతారు కూడా. నాకైతే భయం వేసింది. మరి సింహం కదులుతుంటే కూడా ఇలాంటి మంచి డిజైన్ చేసిన ఈ గణేశులు ఈ 11 రోజులు మాత్రం దుమ్ము రేపేలాగా మరి హైదరాబాద్ నగరంలోనే కాదు 2 తెలుగు రాష్ట్రాలలో కూడా వినాయక చవితి సంబరాలు అయితే అంబరాన్ని అంటేలాగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా చాలా గణేశులు ఉన్నాయి. అవన్నీ కూడా మనము చూపించే ప్రయత్నం అయితే చేద్దాము. ఏది ఏమైనప్పటికీ మరి హైదరాబాద్ ధూల్పేట్ గణేశుని మేళా చాలా అంటే చాలా గొప్పగా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. చాలా కలర్ఫుల్గా ఉందని చెప్పొచ్చు. ఇంకా నెల రోజుల ముందే ఇలాంటి డిజైన్లు తయారు చేశారంటే ఇంకా దాదాపు 20 రోజుల టైం ఉంది. ఆ 20 రోజుల టైంలో ఇంకో రేంజ్లో ఉండబోయే గణేశులను కూడా వీళ్ళు తయారు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. వీలైతే మళ్ళీ అప్పుడు కూడా వచ్చి మనము గణేష్ ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి, ఎలాంటి గొప్పగా డిజైన్ చేసి ఎలాంటి ఈసారి హైదరాబాద్ నగరంలో మరి ఏ రకమైన గణేష్లు అలరించబోతున్నాయి ప్రజలను కూడా చెప్పే ప్రయత్నం అయితే చేద్దాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ.